అందరు బాగున్నారా? ఓ బాగున్నారా అంటే అందరిని పలకరిస్తున్నారు. మాకేంటి తిట్టినట్టు అనిపించింది. అమ్మాయి గారు సుమన్ స్టేజ్ ఎక్కాం కదా, నన్ను మీరు ఎందుకు తోశారు? అబ్బాయి గారు సుమన్ స్టేజ్ ఎక్కాం. మీరు ఎవరు నమస్కరిస్తున్నారు? మీ అమ్మ మొగుడిని. అమ్మ మొగుడు నమస్కారం పెట్టడం ఏంటి? మీ అమ్మ మొగుడు అంటే మా నాన్న మొగుడు. చాలా బాగుంది. నాన్న మొగుడు అంటే తాతయ్య. తాత నమస్కారం పెట్టావా? మా తాతయ్య అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, చాలా అభిమానం. మా తాతయ్య అనేవాడు మనవడా, నా ముద్దు మనవడా, నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా మొదలెడితే ఆ మొహం చూడు ఎలా ఉందో. దాన్ని మొదలెడితే అన్నారు, మొదలు పెడితే నాకు ముందు ఎట్టుకోరా అన్నాడు. నమస్కారం. మొదలు పెట్టేటప్పుడు ముందుగా నమస్కారం పెట్టు అన్నాడు. సంస్కారవంతుని కాబట్టి మా తాతని ప్రార్థించుకున్నాను. మీ తాత నీకు ఎంత ఇష్టమైన ఎంత ప్రేమైన నమస్కారం ఏదో మీ ఇంటికి పెట్టుకో. మా తాత కంటే మీ తాత ముమ్మారు పుట్టా, ముక్కులు పుట్టా. మీ తాతకి ఎంత ఉంటే మా తాతకి ఎంత ఉంది. ఓతకర్ర. ఓహో ఓతకర్ర. ఓహో ఓతకర్ర సింపుల్ గా మాట్లాడు. అది మామూలు కర్ర కాదు, మొదల కర్ర, 5 గుంపుల కర్ర. పగిలిపోద్రా ఎవరో పగిలిపోయి చూద్దాం కానీ మేమైతే తాత నమస్కారం పెట్టలేదు. నమస్కారం పెట్టా. అమ్మాయి అరుణ గారు, నాకు చిన్న డౌట్. భరతమాత అంటే ఎవరండి? భరతమాత అంటే ఎవరు? నీకు తెలీదా? నాకు తెలియదు, మిమ్మల్ని అడిగింది. అయితే చెప్తాను. ఓకే, హుషారుగా. భరతమాత అంటే మనం పుట్టి పోయినటువంటి ఈ భారతదేశాన్ని త్రిమూర్తిగా పోల్చుకోవచ్చు. ముందుగా భరతమాత నమస్కారం పెట్టాలి. అమరు ఎన్టీ రామారావుతో ఎన్ని రోజులు వెళ్ళారు? సినిమాలకి షూటింగ్లకి ఆయనతో వెళ్ళకపోతే దేశభక్తి ఎలా వచ్చిందమ్మా? ఆ మహానుభావుడు మేజర్ చంద్రకాంత్ చిత్రంలో ఏమన్నాడు? పుణ్యభూమి నా దేశం నమో నమామి, పుణ్యభూమి నా దేశం సహస్వరామి, నువ్వు పీకావా, నువ్వు సీకావా? ఏంటా ఇది? ఏంటమ్మా డెవిలాగ్ నవలేకు. దాన్ని డెవిలాగ్ అనరా? దాన్ని డైలాగు అంటారు. డైలాగ్ మళ్ళీ చెప్పు. తెల్ల కుక్క, ఒలే పిచ్చి బేబీ, నువ్వు లాగావా, నువ్వు పీకావా, నువ్వు సీకావా? ఇప్పుడే చెప్పానా? అలా అనకూడదని చెప్పాను. ఇప్పుడే ప్రజలందరూ చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. నీకేంట్రా ఇప్పుడిప్పుడే కరోనా వచ్చినట్టుంది? నీకేంట్రా కరోనా వచ్చినట్టుంది? వ్యాక్సిన్ వేసేది. వ్యాక్సిన్ వేస్తావా? అయినా నీకు ఆ ఛాన్స్ లేదు. ఏమి? నేను 2 డోసులు వేసుకున్నాను. డబల్ డోస్ వేసుకున్నాను. ఈ మధ్యన కొత్తగా వచ్చింది. ఏమిటది? బూస్టర్ డోస్. వ్యాక్సినేషన్ ఆర్ఎంపీ డాక్టర్ ఏంటి కూర్చొని తీసి వ్యాక్సిన్ వేసినట్టే ఉన్నావు. ఏంటో ఏంటి? మేజర్ చంద్రకాంత్ చిత్రంలో ఎన్టీఆర్ గారు ఎలా డైలాగ్ చెప్పారు? నోటితోనే. మరి ఎవరైనా నోటితోనే చెప్తారు. చెప్పి పూర్తిగా విను. నేను చెప్తాను విను. ఓకే. ఆయన ఎలా డైలాగ్ చెప్పారు? ఏ విధంగా చెప్పారు? తెల్ల కుక్క, వైట్ బేబీ. తెల్ల కుక్క అన్నా వైట్ బేబీ అన్నా ఒకటే. అవునా? తొక్క తీసిన పందిలా ఉన్న వైట్ బేబీ. నువ్వున్నావురా పొలంలో కట్టి దిష్టి బొమ్మలా. నువ్వు ఉన్నావు గొప్ప కట్టి నా పోతున్నా అన్నవరా నాయన. ఎవరు ఎలా ఉన్నారో చూస్తా నాకు తెలుసు. మరి మీరేది చెప్పుకోవడం? డైలాగ్ ఫస్ట్ విను. తెల్ల కుక్క, నారు పోస్తావా, నీరు పెట్టావా, కోత కోస్తావా, కుప్పలు ఉంచా చెప్పారు ఆయన. అంటే ఆయన వేసేది వరి పంట. మరి నువ్వు వేసేది చెరుకు పంట. ఏం పంట? చెరుకు పంట. ఏ అరుణా, నా చెరుకు తింటావా? తినా. మొదటి చెరుకలో ఒక గుంపే. ఎర్ర చెరుక వద్దని చెప్పానా? ఇంతకు గుంపు. నా చెరుకు తింటే ఒక టాపర్. నీ చెరుకు తింటే ఒక టాపర్. ఏంటది? పిప్పి రాదు. మరి ఇప్పుడు చూసే నాకు వద్దురా.
అవురా ఆ. ఏమి చెరుకురా ఇది ఎరసెరుకు. ఎరసెరుకా అయినా నాకు కూడా వద్దురా ఏమి? ఎందుకంటే ఇక్కడ నుంచి వరుస ప్రాకులు ఉన్నాయి అవును. కాబట్టి ఈ చెరుకు తింటే ఆ. గొంతు పట్టేస్తుంది సెరిగి తింటే గొంతు పాడైపోతుంది ఓహో సెరిగి తింటే గుంటు పాడైపోతుంది. ఆ. ఓ పని చేస్తావా? ఏంటది? లస్సీ తాగుతావా? లస్సీ ఆ. ఎక్కడిక్కడ తెచ్చావా కొబ్బరి మొక్కలు లేవు. లేవా చూసే అలా గుడిమ షాప్ పెట్టుకెళ్ళి ఫుల్ కూలింగ్ రా. లస్సీ లస్సీ ఒరేయ్, అమ్మాయి. అసలు ఈ లస్సీ గోలు ఏంటి ఇక్కడ? కావాలని నేను చెప్పండి. చెప్పేది నేను. ఏంటి ఏంటి కావాలంటే లస్సీ కావాలని చెప్పండి. ఇస్తావా? ఇస్తాను. ఎంతమందికి? కాదు నాకెవరు? ఆ? ఈ. ఎక్కడ పడితే అక్కడికి చేస్తారు. ఇక్కడే కావాలి. ఎక్కడ పడితే అక్కడికి చేస్తారా? చెప్పండి మరి మీరు. ఎక్కడ పడితే అక్కడికి చేస్తారు. నువ్వు ఇస్తా- దానికి ఒక టైము సందర్భం ఉంటుంది. నాకు ఇప్పుడే కావాలి. నువ్వు వాళ్ళకి కడతాయండి. కుర్రోళ్ళు కాదు. ఆచ్చు. అమ్మ ఎందుకైనా మంచిది కొంచెం వాడు దూరంగా ఉండు ఏమి? వరుస ప్రాకులలో కరోనా ఉన్నట్టుంది నీకు అంటే నీ చచ్చిపోతారా? సరే కానీ ఓకే. అంటే ఆయనతో వెళ్తే ఎంత దశ బట్టి వచ్చిందని లేకపోతే రాదా? I don't care. అది నీలాంటి వాళ్ళకి రా. ఓకే అమ్మాయి గారు. నాలాంటి వాళ్ళకి ఏం కాదు. ఏమీ కాదు. అయినా వచ్చినప్పటికీ చూస్తున్నారు. ఈ నమస్కారమేనా? నమస్కారమేనా? దేనికి వచ్చి నీకు ఎవరో తెలుసా? వాళ్ళు పిచ్చిదద్దమ్మా ఈ సోడాలంచి గ్రామం వచ్చింది. వచ్చింది. రెండేళ్ల పనులు చేయడానికి. ఎవరు చేస్తారు? నేనే. ఏం చేస్తావు? అంటే మా కంటి వారు ఆ. అతని పేరు మర్చిపోయాను నేను. అక్కడే ఉన్నారు ఆయన లోపల. నీ పేరు? అక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు. ఫోన్ అతని పేరు చెప్పండి. దొరకరవా? ఏటో ఒకరు చెప్పరు. రాజు అంటారు, ఒక చిరంజీవి అంటారు, మెగాస్టార్ బాబు అంటారు. రాంబాబు అంట. రమణ బాబా కాదు. డాక్టర్ బాబా. ఒరే వాళ్ళు ఏం చెప్తున్నారు అదే అనేస్తావా? ఏం చెప్పి నాకు అదే కాదు. ఏయ్ అలా కాదు కానీ ఆయన పేరుతో నీకు పని ఏంటి? అవును. నువ్వు ఇక్కడ ఏం చేస్తావని చెప్పు. నాకు ఇక్కడికి వచ్చి వచ్చి రెండు పనులు చేయమన్నారు. ఏం చేయమన్నారు? ఫస్ట్ది ఒక్కడానికి, రెండోది ఎక్కడానికి. ఉన్న పోతులా ఉన్నది ఎక్కడికి పోతారా ఏమిరా? ఏంటి ఆడపిల్లతో ఎలా మాట్లాడ తెలీదా ఏమైంది? సభ్యత సంస్కారం ఉండాలి ఏమన్నారు? ఒక్కడమేమిట్రా ఆ? ఒక్కడమేమిటి నాది కాదు నా అమ్మమ్మ ఊరిదని ఆకు మీద 3 ఆకులు స్మెక్కు బొక్కలో వాడి దృష్టిలో భోంచేని బుక్కలు అంటాడు. అదే పెట్టి వాడికి కరెక్ట్ కాదు కరెక్ట్ కరెక్ట్ నువ్వు ఏకంగో ఏంగో? నువ్వు ఏకంగో ఏ ఊరు బట్టి చదువుకున్నావు నీ అమ్మమ్మ బడిరా. ఒరే, అదేంటరా? అది యూ క్యాన్ గో